ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అక్షయ పాత్ర లాంటి ఆక్వా రంగం ఇప్పుడు కుదేలవుతుంది. వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే ఈ రంగం సిండికేట్ కోరల్లో చిక్కి బిలబిలలాడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా సాక్షిగా ఆక్వా రైతులు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవైపు ఆకాశానంటుతున్న మేత ధరలు, మరోవైపు పాతాళానికి పడిపోతున్న రొయ్యల ధరలు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న అన్నదాతలు ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. వీరవాసరం వేదికగా వెలువడిన ఈ నిరసన గలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దీనిపై 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వా రంగానికి గుండెకాయ. కానీ ఇక్కడ ఎప్పుడు వినిపిస్తున్నది లాభాల మాట కాదు, రైతుల ఆర్తనాదాలు. ఏడాదికి దాదాపు 67,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నా రొయ్యలు పండించే రైతు మాత్రం అప్పుల ఊపిలో కూరుకుపోతున్నాడు. 3 దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి ఈ రంగాన్ని నిర్మించిన రైతును ఇప్పుడు కార్పొరేట్ శక్తులు నిలువునా దోచుకుంటున్నాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి పెరిగినా గిట్టుబాటు ధర దక్కక ఆక్వా సాగు ఆత్మహత్య సదృశ్యంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రంగంలో సిండికేట్ మాఫియా సాగిస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. ప్రభుత్వ నియంత్రణ సంస్థల కళ్లు కప్పి ఫీడ్ కంపెనీలు మేత ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ కుదేలైంది అనే సాకుతో ఎగుమతిదారులంతా ఒకే తాటిపైకి వచ్చి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. పండించిన పంటలో 80% వైరస్ల బారిన పడుతోంటే మిగిలిన 20% కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. తమకు లాభాలు రాకపోతే అమెరికా వెళ్లిపోతామంటూ కొందరు ఎగుమతిదారులు చేస్తున్న వ్యాఖ్యలు కష్టాల్లో ఉన్న రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. చర్చల ద్వారా పరిష్కరించి సిండికేట్ వల్ల మేము నష్టపోతుంది వాళ్ళకి వివరిస్తాం. అంటే ఈ సిండికేట్ వల్ల మేము నష్టపోవడం కూడా కాకుండా కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు కూడా నష్టపోతారు వాళ్ళ వల్ల. అది అందరూ కలిసి, ఇందాక భగవాన్ రాజు గారు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా మాకు కలిసి వచ్చి మీరు ఫీడ్ రేటు తగ్గించేస్తాం, మీ దగ్గర మేము రైలు కొంటాం, మాకు మీరు సహకరించండి అని అంటే మేము సహకరించడానికి రెడీగా ఉన్నాం. ఇది సమస్యల మీద పోరాటం ఎంతవరకు వెళ్తుంది అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మాకేంటంటే ముఖ్యంగా మాకు ఒక ఆశ ఉంది, లోకేష్ గారు కానీ అపాయింట్మెంట్ కానీ ఇవ్వగలిగితే సమస్యకి పరిష్కారం ఈజీగా దొరుకుతుంది అనేది మా నమ్మకం. లోకేష్ గారు పని మీద మాకు అపాయింట్మెంట్ ఇప్పించాలని మా నాయకుల్ని అంజబాబు గారు కానీ, త్రిపులార్ గారు కానీ, రామనాథ్ గారు కానీ మీకు కోరటం జరుగుతుంది. ఈ దయనీయ పరిస్థితిపై వీరవాసరం వేదికగా ఆక్వా రైతులు గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు అందాల్సిన సబ్సిడీలు అందటం లేదని, విద్యుత్ కనెక్షన్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ తమను మరింత కుంగదీస్తున్నాయని వాపోతున్నారు. అందుకే ఏప్రిల్లోపు ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు, అవసరమైతే అమూల్ తరహాలో సహకార సంస్థల ద్వారా మేమే సొంతంగా ఎగుమతులు చేసుకుంటామంటూ సరికొత్త ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చారు. ఆక్వా రైతులు అందరూ విచ్చేసి ఏదైతే తీర్మానాలు చేశామో ఆ తీర్మానాలు గనక ఏప్రిల్ నెలాఖరికి అమలులోకి రాకపోతే ఇటు ఎక్స్పోర్టర్స్ అలాగే ఫీడ్ మిల్లర్స్ ఒక సిండికేట్ వ్యవస్థను రూపుమాపి రైతుల దగ్గర నేరుగా కొనే విధానం ఒకటి ఎక్స్పోర్టర్స్ తీసుకొచ్చి మేత ధరలు తగ్గించేందుకు కృషి చేయకపోతే కనుక అది సిండికేట్ వ్యవస్థని వెనకాల నుండి నడుపుతున్నారు. వారిని ఏప్రిల్ నెలకి ఈ సమస్యకు పరిష్కారం రాకపోతే కనుక వారిని బ్యాన్ చేసే అంశం మీద ఒక తీర్మానం చేయడం జరిగింది. అన్నదాత అలికితే ఆక్వా సామ్రాజ్యం కుప్పకూలటం ఖాయం. పారిశ్రామికవేత్తల లాభాల కోసం రైతులను బలపశువులను చేస్తే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి తీరని నష్టంగా మారుతోంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణరాజు, పులపర్తి రామాంజనేయులు ఈ సమస్యను తక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు.
వీరవస్త్ర నుంచి మొదలైన ఈ శంఖారావం ప్రభుత్వాన్ని ఏ మేరకు కదిలిస్తుందో వేచి చూడాలి. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో